కేతనపల్లి ఎన్నికకు తెరపడింది. మనం చూపెట్టొచ్చు. ఇగో ఇదే ప్రత్యేక దృశ్యం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా హైకోర్టు చెప్పినట్టుగా హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పర్ఫెక్ట్‌గా ఎన్నిక జరిగింది. ఎన్నిక డిక్లేర్ చేసినట్టు ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ మనతో పాటు లోకల్ బాడీ కలెక్టర్ చెప్పారు. మనతో పాటు చంద్ర ఐఏఎస్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏంటి సార్? నమస్కారం. ఈరోజు యాక్చువల్గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి నియామకం మేరకు నేను ఆథరైజ్డ్ ఆఫీసర్గా ఉండి ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీ యొక్క చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఇది గతంలో వాయిదా పడి ఉండే. సో ఈ ఎన్నికను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పకడ్బందీగా, పీస్ఫుల్గా, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో నిర్వహించినందుకు పోలీస్ వాళ్ళతోటి, అదేవిధంగా మా మున్సిపల్ సిబ్బంది వాళ్ళతో కూడా అన్ని ఏర్పాటు చేసి ఎన్నికను సక్రమంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఎన్నికలో మొత్తం ఈ మున్సిపాలిటీలో 22 మంది కౌన్సిలర్స్, 2 ఎక్సెప్షియో మెంబర్స్, గౌరవ మంత్రివర్యులు, తర్వాత గౌరవ ఎంపీ గారు, సో మొత్తం కలిపితే 24 మంది ఉన్నారు. 24 మందిలో ఈరోజు ఈ సమావేశానికి, స్పెషల్ సమావేశానికి 14 మంది హాజరయ్యారు. మిగతా 10 మంది హాజరు కాలేదు. చట్ట ప్రకారము హాజరైన వాళ్ళ దాంట్లో మనకు 50% ఏదైతే ఉన్నదో కోరం, అంటే 24 మందిలో 12 మంది కావాలి కాబట్టి మనకు 14 మంది హాజరై ఉన్నారు. కాబట్టి హాజరైన దానికి మనం ఎన్నిక కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో ఆల్రెడీ సంబంధిత పార్టీలు, భారత రాష్ట్ర సమితి, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభ్యర్థులకు విప్పు జారీ చేశారు. అదేవిధంగా వాళ్ళు వాళ్ళ యొక్క అభ్యర్థులకు ఎవరైతే చైర్పర్సన్గా ఉండాలో, ఎవరైతే వైస్ చైర్పర్సన్ ఉండాలనో వాళ్ళకు ఫారం బి కూడా వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. దాని మేరకు అదేవిధంగా మనం ఎన్నిక నిర్వహించాం. వాళ్ళందరూ కూడా ఎవరైతే చైర్పర్సన్గా శ్రీమతి గుడిసెల సంధ్యారాణి గారిని బీ ఫామ్ తర్వాత భారత రాష్ట్ర సమితి ఏదైతే డిక్లేర్ చేసుకున్నారో ఆ మేరకు ఆమెను మున్సిపల్ చైర్పర్సన్గా వచ్చిన సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా, అంటే వేరే పోటీ లేదు కాబట్టి ఏకగ్రీవంగా వాళ్ళందరూ ఆమోదించారు. కాబట్టి ఆమె ఎన్నికను కూడా మున్సిపల్ చైర్పర్సన్గా డిక్లేర్ చేయడం జరిగింది. వారికి నోటీసు ఇవ్వడం కూడా జరిగింది ఎన్నిక గెలిచినట్టు. అదేవిధంగా వారితోటి ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్పర్సన్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వార్డ్ నెంబర్ 22కి సంబంధించిన శ్రీమతి మిట్టపల్లి సరిత గారిని కూడా వాళ్ళు ఆ పార్టీ తరఫున విప్పు జారీ చేశారు. ఫామ్ బి కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు కూడా సభ్యులు హాజరైన వాళ్ళందరూ కూడా ఆమెకు ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా యునానిమస్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆమె కూడా వైస్ చైర్పర్సన్తో కూడా ఆమెకు కూడా గెలిచిన డిక్లేర్ చేసినట్టు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమెతో కూడా ప్రమాణ స్వీకారము చేయించడం జరిగింది. ఏం చెప్తారు సార్ ఓవరాల్ ఎపిసోడ్ మీద మీరు? అంటే చాలా పీస్ఫుల్గా, అంటే ఆఫ్టర్ 1.5 month తర్వాత ఈ యొక్క ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు అన్నీ కూడా మన పోలీస్ వాళ్ళు కూడా ముందు చర్య భాగంగానే అన్ని గట్టి బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తుతో పాటు ఇక్కడికి వచ్చిన సభ్యులు కూడా అందరూ కూడా సమన్వయంగా ఉండటం జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఎన్నికలు అనేది పీస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. మా యొక్క పోలీస్ సిబ్బంది, తర్వాత ప్రెస్ మిత్రులు, పర్టికులర్గా మీ అందరికీ నా యొక్క థ్యాంక్స్. ఎందుకంటే మీరు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. సో మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి అఫీషియల్గా ఐఏఎస్ చంద్రయ్య చెప్పిన పరిస్థితి. అయితే మనం ఒకసారి ఈ పూర్తి ఎపిసోడ్ చెప్పినట్టు కనుకైతే 14 మంది ఈరోజు కౌన్సిల్కి హాజరయ్యారు. ఈ కౌన్సిల్లో చాలా క్లియర్గా ఆ సంధ్యారాణితో పాటు సరితను చైర్మన్, వైస్ చైర్మన్గా ఎన్నిక సర్టిఫికెట్ కూడా ఇచ్చామని అఫీషియల్గా చెప్పిన పరిస్థితి, అఫీషియల్గా చెప్పినట్టు కనబడుతుంది. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నిక కొనసాగింది. అందరికీ కృతజ్ఞతలని అదనపు కలెక్టర్ చంద్రయ్య చెబుతున్నారు. దీంతోపాటు పోలీసుకు ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పాలి. చాలా సీరియస్ తీసుకున్నారు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని అధికారులు చెప్పారు.